పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 19వ సీజన్ మొదలైంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. సీజన్ తొలి మ్యాచ్ కావడంతో పిచ్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది. 2025 లాగే 2026లోనూ కప్ గెలుస్తామని ఆర్సీబీ కెప్టెన్ పట్టిదార్ చెప్పాడు. ఎస్ఆర్హెచ్ టీం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్, అరోరా, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, ఉనద్గత్, ఇషాన్ మలింగ్తో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అలాగే ఆర్సీబీ టీం విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్, జాకబ్ డఫే, సుయాష్ శర్మతో ఆర్సీబీ కూడా బలంగానే కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తొలి మ్యాచ్, అది కాక టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగినటువంటి ఎస్ఆర్హెచ్, అలాగే గత టైటిల్ విన్నర్ ఆర్సీబీ, ఏంటి ఏ విధంగా ఉండబోతుందంటారు? అది కూడా మొదటగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తోంది అంటే విధ్వంసమే అని సోషల్ మీడియాలో కూడా అభిమానులు చేస్తున్నటువంటి కామెంట్స్ చూడొచ్చంటారు అలాగే ఈ మ్యాచ్లో? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా. అంటే మనం ఐపీఎల్ అనగానే ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది. అలాంటి ఆర్సీబీ మ్యాచ్ అనగానే ఉండేటువంటి క్రేజ్ కానీ అదంతా ఒక పీక్స్ లో ఉంటుందని చెప్పాలి. ఈ రోజు ఆడుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూస్తే, అంటే ఆర్సీబీకి సంబంధించి లాస్ట్ ఇయర్ విజయంతో టోర్నీని ముగించింది ఫస్ట్ టైం ఆర్సీబీ. ఇప్పుడు కూడా విజయంతోనే టోర్నీని అంటే ఆరంభించాలి అనేటువంటి పట్టుదల కూడా ఆర్సీబీలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే అటు మైదానం, అంటే సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడటం అనేది ఆర్సీబీకి అదనపు బలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా అటు విరాట్ కోహ్లీ, అలాగే మరికొంతమంది కీలక ఆటగాళ్లు చూసుకుంటే కనుక వాళ్ళందరి అంటే లోకల్ ప్లేయర్స్, ఇప్పుడు దేవదత్ పడిక్కల్ కానీ, అదే విధంగా సౌత్ కు సంబంధించి చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ కానీ, ఇలా కొంతమంది కీలక ప్లేయర్స్, అదే విధంగా ఇంటర్నేషనల్ కి సంబంధించి ఫిలిప్ సాల్ట్ కానీ, ఇటువంటి ప్లేయర్స్ తో ఆర్సీబీ చాలా బలంగా కనపడుతుంది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, ఇలా కొంతమంది మంగేష్ యాదవ్ కానీ, ఇలా కొంతమంది బలంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కనుక మనం చూస్తే, ఎస్ఆర్హెచ్ లో కొంతమంది కీలక ఆటగాళ్లకు సంబంధించి కూడా కొంత అంటే ఇషాన్ కిషన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అదేవిధంగా అభిషేక్ శర్మ కానీ, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా హెన్రీష్ క్లాసెన్, అలాగే మరికొంతమంది కీలక ఆటగాళ్లకు సంబంధించి కూడా కొంత ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో అంటే ఆర్సీబీకి సంబంధించి అంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే కనుక ఎలా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే జట్టు ఉందో వాళ్ళ సెలక్షన్ విషయంలో కానీ దీని అంతటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోనే ఈ రెండు జట్లు వెళ్తున్నాయి, ఆర్సీబీ కానీ ఎస్ఆర్హెచ్ కానీ అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రెండు జట్లకు సంబంధించి బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా కనపడుతుంది. ఎందుకంటే అటు జోష్ హేజిల్వుడ్ లేకపోవడం, ఇటు ప్యాట్ కమిన్స్లో ఇద్దరు కూడా ఆస్ట్రేలియా బౌలర్స్. వీళ్ళు గత కొన్ని రోజులుగా కూడా అంతర్జాతీయ మ్యాచ్లు కూడా దూరంగా ఉన్నారు గాయాల కారణంగా. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కనపడుతుంది. అదే విధంగా మరికొంతమంది కీలక ఆటగాళ్లకు సంబంధించి కనుక చూస్తే, అటు యష్ దయాళ్ ఆర్సీబీకి దూరం కావడం కూడా వాళ్ళకు కూడా కొంత మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాత్రం కొంత ఆర్సీబీ చేసినటువంటి మంచి పని గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న వాళ్ళకి, అంటే చేసింగ్ జట్లకే ఐపీఎల్ లో ముందు నుంచి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఆర్సీబీ బలం ఏంటంటారు? అంటే ఏ అంచనాతో బౌలింగ్కి దిగింది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. విధ్వంసకర బ్యాట్స్మెన్స్ని ఎదురుగా పెట్టుకొని ఏ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు బ్యాటింగ్ దిగారు అనేది కూడా ఒక చర్చగా ఉంది కదా. కండిషన్ కంపల్సరీగా పిచ్ కండిషన్ అనే చెప్తాను నేను. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం ముందు నుంచి కూడా ఆర్సీబీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. గత సీజన్ లో కూడా వాళ్ళు ఇక్కడే టైటిల్ విన్నర్ గా కూడా నిలిచినట్టున్నారు. కాబట్టి ఇక దీనికి సంబంధించి కనుక ఇక్కడ కాదు, వాళ్ళు గుజరాత్ లో గెలిచినట్టున్నారు టైటిల్ కి సంబంధించి. ఇక ఆ లాస్ట్ సీజన్ మొత్తం కూడా ఆర్సీబీ ఇక్కడ మంచి ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉన్నటువంటి దాని ప్రకారం వాళ్ళు జాకబ్ డఫేని ఈ రోజు తీసుకొచ్చారు, డెబ్యూ చేయించారు. అదేవిధంగా అభినందన్ కూడా వాళ్ళు ఈ రోజే డెబ్యూ చేయించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది మంగేష్ యాదవ్ తీసుకొస్తారు అనుకున్నాను. కానీ ఈ రోజు అంటే జాకబ్ బేతల్ ని వీళ్ళని పక్కన పెట్టేసి అటు షెఫర్డ్ ని, రొమారియో షెఫర్డ్ ని జట్లోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా మంచిదే. టిమ్ డేవిడ్ ని కూడా ఆల్రౌండర్, అతను కూడా జట్లో ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక సుయాష్ శర్మ మిస్టరీ స్పిన్నర్ గా కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఎంత టార్గెట్ ని ఆర్సీబీ ముందు ఎస్ఆర్హెచ్ ఉంచబోతోంది అనేది ఒక ఇంత క్యూరియాసిటీ. 240 నుంచి 260 దాకా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు ఇషాన్ కిషన్ కొంత విశ్వరూపం చూపించవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంత, అంటే నా అంచనా ప్రకారం చూసుకుంటే కనుక అది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ యూజువల్ గా వాట్స్ యువర్ విన్నింగ్ ప్రిడిక్షన్?
ఏ టీం కంటే? ఆర్సీబీ కంపల్సరీ ఈరోజు ఆర్సీబీ గెలిచేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే సొంత మైదానంలో ఆడుతోంది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీనే అనుకుంటున్నాను నేను. అంటే గెలుపు అవకాశాలు తక్కువ అంటారా ఎస్ఆర్హెచ్కి? ఖచ్చితంగా తక్కువ. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది చాలా బలహీనంగా కనపడుతుంది నాకు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఉంటే మిరాకిల్స్ జరిగే ఛాన్సెస్ లేవంటారా? అంటే నేను నా అంచనా ప్రకారం అయితే, ఎందుకంటే చేజింగ్ కి చిన్నస్వామి పిచ్ బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఆర్సీబీ కూడా చాలా తెలివిగానే అడిగేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. సీజన్ తొలి మ్యాచ్ కావడంతో పిచ్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకునేది కూడా ఆర్సీబీ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరి 2025 లాగే 2026లోనూ కప్ గెలుస్తామని ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ అయితే చెప్తున్నాడు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా బలంగానే కనిపిస్తోంది. రెండు బలమైనటువంటి టీంలు మధ్య పోటీ ఎంతో ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది.